శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్కి జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథుని ఆశీర్వాదాలతో మనము 20వ అధ్యాయంలో ఉన్నామండి. 20వ అధ్యాయం అనేది చాలా ఈశావాస్య ఉపనిషత్తు గురించి బాబా గారి వివరణ ఉంటుందండి ఇందులోనే అద్భుతంగానే. ఇప్పుడు మనము విశిష్టమైన బోధన విధానం గురించి తెలుసుకుందామండి. పై కథను బట్టి బాబా మార్గము మిక్కిలి విశిష్టమైనదనియు అపూర్వమైనదనియు పాఠకులు గ్రహించే ఎందురు. అవును కదండి, మనం గ్రహించాలి. ఎలాగంటే ఈ పైన చెప్పుకున్నాను చూడండి, పనిపిల్ల గురించి దాసగణ్ గారు ఇదని, ఇవన్నీ వాటిని బట్టి చూస్తే బాబా గారి మార్గము మిక్కిలి విశిష్టమైనది, అపూర్వమైనది, పాఠకులు గ్రహించే ఉండాలి. బాబా షిరిడీని విడవనప్పటికీ కొందరిని మచ్చింద్రగడ్డకు, కొందరిని కొల్హాపూర్కు కానీ షోలాపూర్కు కానీ సాధనా నిమిత్తం పంపుచుండేవారు. చూడండి, బాబా గారు ఎక్కడికి కదలపోయినా షిరిడీలోనే ఉండి వీళ్ళందరినీ కూడా ఆ భక్తాదుల్ని, అంటే ఆయన యొక్క భక్తాదుల్ని మచ్చింద్రగడ్డకి, కొల్హాపూర్కి, షోలాపూర్కి సాధన నిమిత్తం పంపించేవారంటండి. మరి అక్కడ ఏంటో చూద్దాం. కొందరికి సాధారణ రూపంలోనూ, కొందరికి స్వప్నావస్థలోనూ, అది రాత్రి కానీ పగలు కానీ కనిపించి కోరికలు నెరవేర్చుచుండేవారు. బాబా గారు ఏం చేసేవారండి, వాళ్ళని అక్కడక్కడికి పంపిస్తూ ఆయనేనండి స్వప్న దర్శనంలో కానీ ధ్యానంలో కానీ బాబా గారు వాళ్ళకి దర్శనమిస్తూ ఉండేవారు. రాత్రి కానీ పగలు కానీ మనము ధ్యానంలో కూర్చున్నా కూడా ఆయన, లేదా స్వప్నంలో కానీ ఆయన్ని దర్శనమిచ్చి వాళ్ళని అన్ని రకాలుగా కాపాడుతూ ఉండేవారు. అది రాత్రి కానీ పగలు కానీ కనిపించినారు. కొన్ని వాళ్ళ కోరికలు కూడా ఆ విధంగా నెరవేరేవంటండి. భక్తులకు బాబా బోధించు మార్గములు వర్ణింపవలనవి కాదు, అసలు వర్ణించలేమండి. ఆయన లీలలు కానీ భక్తులకి ఆయన ఇచ్చిన బోధన కానీ అసలు అపూర్వం అన్నమాట. ఈ ప్రస్తుత విషయంలో దాసగను విలేపర్లే పంపి పనిపిల్ల ద్వారా అతని సమస్యను పరిష్కరించారు కదా. మనం ముందుగా చెప్పుకున్నాం కదా, దాసగను గారు కి పనిపిల్ల ద్వారా ఆయన యొక్క ప్రాబ్లంని నివారణ చేశారు. అక్కడికి ఆయన యొక్క సమస్యలో ఉండే ఒక సందిగ్ధతని పోగొట్టించారు బాబా గారు. ఏ విధంగా, ఒక పనిపిల్ల రూపంలో నానాసాహిబు గారి దగ్గర పంపించి పనిపిల్ల ద్వారా దాసగణ్ గారికి చెప్పించారు, వాళ్ళ ఇంటికి పంపించి. ఆ బోధన అసలు ఈ ప్రస్తుత విషయాల్లో దాసగణ్ను విలేపర్లే పంపించి పనిపిల్ల ద్వారా అతని సమస్యను పరిష్కరించడం. కానీ విలేపర్లే అంటే ఊరండి, అది పంపకుండా షిరిడీలోనే బాబా బోధించవచ్చు కదండి. ఆయన అక్కడికి ఆయన దగ్గరికి పంపించకుండానే బాబాగారు బోధించుకోవచ్చు కదా. ఎవరైనా మళ్ళంటి వాళ్ళని కూడా అనుకోవచ్చు, ఇదంతా ఎందుకు చేశారు బాబా గారు, ఆయన ద్వారా కన్నా కూడా అనుభవపూర్వకంగా తెలుసుకుంటేనే మనమైనా అంతేనండి. ఏదైనా పని చేసామనుకోండి అనుభవం వస్తుంది. అంతేగాని ఇంకొకళ్ళు చేశారనుకోండి మన పనిని, దాంట్లో అనుభవం ఎలా ఉంటుందండి? మనం తెలుసుకోగలిగేది ఏమి ఉండదు, ఊరికే ప్రేక్షకుల్లా చూస్తూ ఉండాలి. కాబట్టి బాబా గారు ఏ పని చేసినా, ఏం చేసినా కూడా అది అనుభవపూర్వకంగా ఉండాలి అంటారు. అందుకని మనం తింటే కదండి మన కడుపు నిండుతుంది, అంతేగాని వేరే వాళ్ళు తింటే మన కడుపు నిండుతుందా? నిండదు కదా. చాలామంది అలా కూడా ఉన్నారు. ఏంటో అంత బద్ధకం, అంటే ఆ బద్ధకాన్ని కూడా విడమన్నాడు బాబా గారు. అదేవిధంగా అనుభవపూర్వకంగా వాళ్ళు తెలుసుకోవాలనే ఉద్దేశం మీద దాసగణ్ గారికి బాబా గారు ఇచ్చిన పనిష్మెంట్. అక్కడ ఆయన ఇంకొంచెం ఆలోచించగలిగాడు. ఏంటి ఈ పనిపిల్ల ద్వారా నేను తెలుసుకోగలిగింది ఏంటది అనేది అతనికి అతని మనసులో ఉండే సందిగ్ధత అంతా తొలగింది. అప్పుడు ఆ పనిపిల్ల ద్వారా ఇలా చూపించడం వల్ల తెలియదు. మరి అదే బాబా గారు చెప్పచ్చు, డైరెక్ట్గా కూడా ఆయన చెప్పగలడు. కానీ మనకి ఎలా వస్తుంది, అనుభవం రాదు కదా. అదే అనమాట అక్కడ. ఈ ప్రస్తుత విషయాల్లో దాసగను విలేపర్లే పంపించి పనిపిల్ల ద్వారా అతని సమస్యను వర్ణించారు. కానీ విలేపర్లే పంపకుండానే షిరిడీలోనే బాబాని బోధించవచ్చు కదా.
కానీ బాబా అవలంబించినదే సరి అయిన మార్గము. కానిచో పేద నౌకరి పిల్ల ఆమె చేరకూడా భగవంతుని సంకల్ప రూపములే అని దాసగారికి ఎట్లు తెలుస్తుంది? చూడండి, ఇదంతా కూడా భగవత్ సంకల్పమే అని బాబాగారు చేస్తున్న చర్య అని చెప్పి ఆయనకి ఎలా తెలిసేది కాదు. ఈ పరిపిల్ల ద్వారా ఆ యొక్క ఇలా చేయడం ద్వారా ఆయనకి అనుభవపూర్వకంగా అది తెలిసొచ్చింది. అప్పుడు ఈశావాస్యోపనిషత్తులోనున్న ముఖ్య విషయము అది బోధించు నీతి మార్గమే. ఈశావాస్యోపనిషత్తులో నీతి ఆ నీతినే ఇక్కడ బాబా గారు ఈ దాసగండ్ గారికి ఈ విధంగా చెప్పారండి. పని పిల్ల చెబుతుంది నీకు అని. మరి బాబాగారు చెప్పొచ్చు, అంత మాత్రాన అది ఈజీ అవ్వదు కదా. ఇది ఈ ఉపనిషత్తులోనున్న నీతి దానిలో చెప్పబడిన ఆధ్యాత్మిక విషయములపై ఆధారపడి ఉన్నది. చూడండి, ఆ నీతి ఎలా ఉంది? ఆధ్యాత్మిక విషయంలోనే, అంటే భగవంతుని మీద మనము పెట్టుకున్న నమ్మకానికి ఆ భగవంతుడిచ్చే ఆశీర్వాదమే. ఉపనిషత్తు ప్రారంభ వాక్యములే భగవంతుడు సర్వాంతర్యామి. ఈ ఉపనిషత్తులోని ఒక సారాంశం ఏంటండి? ఏంటి దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? ఈ వాక్యాలను బట్టి భగవంతుడు సర్వాంతర్యామి. మరి అంతే కదా, భగవంతుడు సర్వాంతర్యామి కాబట్టి ఆయనకి ఎవరికి ఏ విధంగా బోధిస్తే బోధపడుతుంది, వాళ్ళు దాన్ని ఎలా గ్రహించగలుగుతారు అనేది తెలుస్తుంది. ఆ విధంగా ఆయనకి చెప్పగలిగింది అది. దాన్ని బట్టి మన మానవుడు భగవంతుడు ఇచ్చిన దానితో సంతృష్టి చెందవలెనని. ఇప్పుడు ఆయన సమస్య ఏంటండి? ఆయనకి ఏదన్నా పరిష్కారం కావాలన్నా మనసులోని బాధని పైకి చెప్పుకోవడానికి మొహమాట పడుతున్నాడు. ఎవరన్నా పక్కనే ఉన్నా చెప్పుకోవాలన్నా మొహమాట పడుతున్నాడు. కాబట్టి బాబా గారు ఏం చేశారు? ఈ విధంగా అయితే అతను అర్థం చేసుకోగలుగుతాడని చెప్పి ఆయనకి, అంటే ఏదైనా నువ్వు తృప్తి చెందుతూ, మనము ఏదైనా ఉందనుకోండి దాని మీద తృప్తి అనేది లేకపోతే ఏమీ చేయలేం. ఇంకా అనిపిస్తుంది మనసు. ఎక్కడో చోట ఒక స్టాప్ పెట్టుకుంటేనే దానికి తృప్తి కలుగుతుంది. ఆ తృప్తి ఉండాలి కదా. ఏలైనా భగవంతుడు అన్నింటి యందు గలడు. కావున భగవంతుడు ఏది ఇచ్చానో అది ఎల్లా తన మేలు కొరకే అని గ్రహించవలేను. మెయిన్ ఏంటంటే ఆ తృప్తి వల్ల మనకేమవుతుంది? భగవంతుడు మనకి ఏది ఇచ్చాడో దాంతోనే మనం ఆనందపడుతూ ఉంటే అందులోనే ఉండే తృప్తి వేరే ఉంటుందండి. అది ప్రతి ఒక్కరూ కూడా అనుభవించాలి. ఆ తృప్తిని పొందలేకపోతే మనిషికి ఇంకా ఎక్కడొస్తుందండి? అది ఎక్కడ స్టాప్ అవుతుంది? అవదు. ఇదే కంటిన్యూ అవుతుంది. ఒకటి పోతే ఇంకోటి పోతే అలాగే ఉంటుంది. కానీ మనసు ఇది దీంతోనే తృప్తి పడదామనే ఇది రాదనమాట. అది రావాలి అంటారు బాబా గారు మనకి. అంటే అది ఎల్లా తన మేలు కొరకే అని గ్రహించి, అది మన భగవంతుడు ఏది ఇచ్చినానో అది మన మేలు కొరకే. దీనిని బట్టి ఇతరుల సొత్తుకై ఆశించరాదనియో. ఎప్పుడు ఈ తృప్తి కలుగుతుందండి? మనము దేనిని ఇతరుల నుండి కానీ ఇంకా దేని నుండి కానీ మనం ఆశించకుండా ఉంటే మనం తృప్తి చెందగలుగుతాము, దాన్ని నేర్చుకోగలుగుతాము. మనము ఇతరులకు కూడా మనం అలాగా చెప్పగలుగుతాము. దాంట్లోనే ఆనందాన్ని వెతుక్కుంటాము. అప్పుడే వస్తుందండి. భగవంతుడు మన మేలు కొరకే దానిని ఇచ్చి ఉన్నాడు. కావున అది మనకు మేలు కలుగజేయనిది అని గ్రహించవలేను. ఏది చేసినా కూడా ఆ భగవంతుడు మన మంచి కొరకే అంటాం కదండి. అలా అనుకోవాలండి. అనుకుంటేనే ఆ భగవంతుడు ఇచ్చిన దాంతో మనం తృప్తిగా ఉండగలుగుతాము. దీనిలోని ఇంకొక నీతి ఏమన్నా, మనుషుడు ఎల్లప్పుడూ తనకు విధింపబడిన కర్మను చేయుచునే ఉండవలెను. ఇందులో ఇంకొక నీతి కూడా ఉందండి. మనం ఏ విషయానికైతే తృప్తి చెందుతూ ఉంటామో అలాగనే మనుష్యుడికి విధించబడిన కర్మను, అంటే మనకి ఇలా జరుగుతుంది, ఏంట్రా నాకు కర్మ, నాకు ఒక్కడికే ఇలా జరుగుతుంది, నాకే ఇలా జరుగుతుంది ఎందుకు అని అనుకుంటామండి.
ఆ కర్మని చేయుట చేయుట కొరకైనా సరే అలా చేస్తూ ఉంటే ఆ కర్మలో మనం అలా ఉంటూ తృప్తిగా ఉండాలంటాడు బాబాగారు. అప్పుడే కదండి మనము ఏ కర్మనైనా కూడా జయించగలుగుతాం. తృప్తి లేకపోతే జయించలేం. శాస్త్రములోని చెప్పిన కర్మలు నెరవేర్చవలెను. శాస్త్రాలు ఉంటాయి. శాస్త్రంలో మనకి కొన్ని పెద్దవాళ్ళు కానివ్వండి, యోగులు కానివ్వండి, ఇంకా ఇతరులు కానివ్వండి, మంచి విషయాలు చెప్తూ ఉంటారు. మన కర్మ గురించి అంటారు. ప్రతిదీ కర్మ, కర్త, క్రియ అని 3 ఉన్నాయి కదా మనకి. అంటే జరుగుతుంది, జరగబోయేది ఉన్నాయి కదా. మనం అనుభవించేది, జరుగుతున్నది, జరగబోయేది. కర్మ, కర్త, క్రియ ఈ 3టిని కూడా మనమే చేయాలి. మనం చేస్తూ ఉంటేనే కదా ఏదన్నా మనకి అక్కడ అర్థమవుతుంది. మనం చేసే పనుల్లోని తృప్తి పొందాలా, ఇంకోటి చేయాలా అనేది ఈ కర్మలో ఉంటేనే కదండి మనకి అది అర్థమయ్యేది. అదే చెబుతున్నారు బాబాగారు, మన కర్మలను చేయుచునే ఉండవలెను. మనం కర్మని చేయుచుండేనే ఉండవలెను. చేస్తూ ఉంటేనే కదా మనకి ఏమిటనేది. ఈ ఉపనిషత్తు ప్రకారము కర్మ చేయకుండా నుండుట ఆత్మ నాశనమునకు కారణము. చూడండి, నేను కర్మ చేయలేను అంటే నేను ఇప్పుడు కర్మలో ఉన్నామండి. అంటే కర్త, కర్మ, క్రియ కదా. మనము కర్మలో ఉన్నప్పుడు ఏమంటున్నారు బాబా గారు, ఈ ఉపనిషత్తు ప్రకారముగా కర్మ చేయకుండా నుండుట ఆత్మనాశనమునకు కారణము. నువ్వు ఇలా చేయలేదనుకోండి, మన నాశనానికి మనమే కారణం. మనకి ఏదైనా జరిగిందనుకోండి, ఎలా చింతిస్తాము, అయ్యి బాబోయ్ అలాగా అనుకుంటాం. దానికి కారణం కూడా మనమే అవుతాం. వేరే వాళ్ళు ఎందుకు అవుతారు? అవరు కదా. మానవుడు శాస్త్రములో విధించబడిన కర్మలు నెరవేర్చుట వలన నైష్కర్మణ్య దర్శనము అంటే పొందును. అప్పుడు కదండి వాళ్ళు అసలైన ఇవన్నీ అతిక్రమించుకుంటూ వెళితేనే మనము దేంట్లోకి వెళ్తామండి, నైష్కర్మ దర్శనానికి వెళ్తాం. అంటే భగవత్ సాక్షాత్కారానికి దగ్గర అవుతాం. ఏ మానవుడు సమస్త జీవరాశిని ఆత్మలో చూచునో అదండి అసలు విషయం. చివరికి ఎక్కడికే వచ్చాం మళ్ళీ. మనం ఎవరైతే మన ఆత్మతో ప్రతి జీవరాశిలోని భగవంతుణ్ణి దర్శించగలుగుతాము. ఎప్పుడు దర్శిస్తాము? ఇవన్నీ మన కర్మని అనుభవించుకుంటూ ఆ శాస్త్రాలని పాటించుకుంటూ మనము ఈ యొక్క భగవత్ యొక్క సమస్త జీవరాశుల్లోని కూడా ఆత్మ ద్వారా, మన ఆత్మ ద్వారా కూడా చూడగలుగుతాము. ఆత్మ అన్నిటి అందు ఉండునట్లు చూచునో ఎవరైతే ఈ ఆత్మతో భగవంతుడు అన్నింటా ఉన్నాడని అనుకుంటారో ఏల సమస్త జీవరాశియు సకల వస్తువులు ఆత్మగా భావించునో. బా చూడండి, ఈ ఆత్మ సాక్షాత్కారం అంటే ఇదేనండి బాబు. ఎవరైతే భగవంతుని మీదే చింతిస్తూ, ఆయన్నే ధ్యానిస్తూ, ఆయన్నే స్మరిస్తూ ఎవరైతే ఆయనకి దగ్గరగా ఉంటారో ఎల్లవేళ సమస్తము ఏ జీవరాశిని చూసినా, ఏ వస్తువుని చూసినా, ఏం చూసినా, ఎవరిని చూసినా ఆ భగవంతుడే మనకి దర్శనమిస్తాడు. అట్టి వాడెందుకు మోహమును పొందును? మరి ఆ ఆత్మ ద్వారా భగవంతుణ్ణి అన్ని రకాలుగా దర్శించుకుంటున్నప్పుడు, అన్ని వస్తువులలోనే ఆత్మను చూడగలిగినప్పుడు మోహము, అసహ్యము, విచారము కలుగుచున్నవి. ఎవడైతే సకల వస్తుకోటిని ఒక్కటిగా భావించునో, ఎవనికైతే సమస్తాత్మ యగునో అతడు మానవులు పడు సామాన్య బాధలకు, దుఃఖ వికారములకు లోనుగాడు. అదండి. ఇప్పుడు మనకి కొందరు ఏం చేస్తారు, అందరూ ఆత్మ ద్వారా భగవంతుడిని దర్శించుకోలేనప్పుడు చికాకు వస్తుంది, అసహ్యం కలుగుతుంది, విచారం కలుగుతుంది, ఇవన్నీ ఉంటాయి.
కాకపోతే సమస్తాత్మ ఆయగుణం అంటే వాడు ఆత్మని ఎప్పుడైతే ఈ విధంగా చేసుకుంటాడో, సర్వము భగవంతుణ్ణి దర్శించుకోగలుగుతాడో వాళ్ళకి ఇంక తిరుగులేదండి. అతను మానవుడు పడు సామాన్య బాధలకు దుఃఖ వికారములకు లోను కాడు. ఎందుకు అవుతామండి అహం? ఎప్పుడు భగవంతుణ్ణి ఆ విధంగా ప్రతి దాంట్లోనే ఆయన్నే దర్శించుకుంటూ, ఆయన్నే స్మరించుకుంటూ, ఆయన చేసలోనే ఉంటే ఎందుకు లోనవుతామండి? ఆయనకి దగ్గర అయిపోతున్నాం బాగా. అప్పుడే కదండి ఆయన మనకి ఆత్మసాక్షాత్కారం ఇస్తారు. ఈ విధంగా ఈశావాస్య ఉపనిషత్తులో 20వ అధ్యాయాన్ని మనము ఈరోజు ముగించుకున్నామండి. ఎంత అద్భుతంగా ఉందో కదా, చక్కగా. అంటే దాసగణు గారికి బాబా గారు బోధించిన నీతి ద్వారా మనం కూడా ఎంత అద్భుతంగా తెలుసుకున్నాం కదండి. అందులో ఎంత అద్భుతమైన నీతి ఉంది కదా. మరి అందరం కూడా ఈ విధంగా ఆత్మసాక్షాత్కారాన్ని, ఆ యొక్క బాబా గారి ఆశీర్వాదాలని పొందాలని మనస్పూర్వకంగా కోరుకుంటూ, మరి రేపొద్దున్న 21వ అధ్యాయంలోకి వెళ్దామండి. అంతవరకు సాయిరామండి.